మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఒక సాధారణ గృహిణికి అమ్మవారు కలలో ప్రత్యక్షమయ్యారు. ఆమె చెప్పిన ఒక్క మాటే నేటికి కోట్లాది మంది చేసే వరలక్ష్మి వ్రతానికి కారణమైంది. ఇంతకీ ఆ పవిత్ర కథ ఏంటో తెలుసుకుందామా? వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కథ స్కాంద పురాణంలో వివరించబడిందండి. పూర్వం మగధ దేశంలో చారుమతి అనే ఒక సతీశీలురాలు ఉండేవారట. ఆమె ఎంతో భక్తిపరురాలు. భర్తను పెద్దలను గౌరవిస్తూ చాలా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేది. ప్రతిరోజు దేవుణ్ణి భక్తితో ఆరాధించేది. అయితే ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు నా పేరుతో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించు. నీకు నీ కుటుంబానికి ఐశ్వర్యం, సుఖశాంతులు, సౌభాగ్యం ప్రసాదిస్తాను అని అమ్మవారు ఆశీర్వదించారట. ఉదయం లేచిన చారుమతి తన కల గురించి కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి అందరికీ చెప్పిందట. అందరూ కలిసి కలశాన్ని ప్రతిష్ఠించి పువ్వులు, పండ్లు, నైవేద్యాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. వ్రతం పూర్తయ్యాక అందరికీ అమ్మవారి అనుగ్రహం లభించింది. వారి వారి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు అన్నీ పెరిగాయంట. ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారట. అయితే ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటో తెలుసా? భగవంతుడు మన భక్తిని మాత్రమే చూస్తాడు. నిజమైన విశ్వాసంతో చేసే ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. పవిత్రమైన మనసుతో చేసే పూజకు అమ్మవారి కృప తప్పకుండా లభిస్తుంది. మనందరిపైన వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందాం. వరలక్ష్మి పూజలో ఈ వస్తువులు తప్పనిసరిగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో, అసలు వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలంటే ముందుగా పూజకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వస్తువుల కంటే భక్తికే అమ్మవారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దే. ముందుగా ఒక శుభ్రమైనటువంటి కలశం తీసుకోవాలి. అందులో బియ్యం లేదా నీరు పోయండి. ఇక మామిడి ఆకులు పెట్టి పైన కొబ్బరికాయను ఉంచాలి. ఈ కలశాన్నే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కొంతమందికి కలశం ఆచారం ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఉండేవారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. మామిడాకులనే కాదు, కొంతమంది తమలపాకులు పెడుతూ ఉంటారు, పంచపల్లవాలు, ఇలా వీటిని కూడా పెడుతూ ఉంటారు. ఇక పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, అలాగే తమలపాకులు, వక్కలు, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, దీపం, అగరబత్తి, కర్పూరం, చివరిగా నైవేద్యం, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే వరలక్ష్మి తోరం, కొత్త వస్త్రం ఒకటి, అమ్మవారికి అలంకరించడానికి పూలమాలలుంటే మరింత శోభ అనేది పెరుగుతుంది. ఇక నైవేద్యం చాలా పెద్ద విషయం అండి. పాయసం కానీ, బూరెలు కానీ, కుడుములు లాంటివి కానీ, పులిహోర లేదా మీ ఇంటి సాంప్రదాయం ప్రకారంగా ఏదైనా సాత్వికమైన వంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు నైవేద్యంగా. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచటం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీకు ఓపిక ఉంటే రంగవల్లి వేయండి. ప్రశాంతమైన వాతావరణంలో భక్తితో పూజ చేసుకోండి. ఖరీదైన వస్తువులు ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. మన శాస్త్రంలో ఎక్కడా కూడా అలా చెప్పబడలేదు. తర్వాత కాలక్రమేణా అలా పెరుగుతూ వచ్చాయి. బాగా గ్రాండ్గా చేయాలేమో, అమ్మవారిని బాగా అలంకరించేయాలేమో, ఇలా ఉండాలేమో, అలా ఉండాలేమో అనుకుని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టేసుకోకండి. అనవసరంగా తర్జన పడిపోయి అసలు పూజ సరిగ్గా చేయలేకపోతాం. అలా కాకుండా ఖరీదైన వస్తువులు ఉండాలి, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి మన శక్తి కొలది, మనకింతే స్తోమత ఉందా అదే విధంగా. ఎందుకంటే అమ్మవారి దగ్గర మనం ఏమీ దాయలేం కదా, మనం ఎలా ఉన్నామో ఆవిడికి బాగా తెలుస్తుంది. కాబట్టి మనకున్నంతలో మన శక్తి కొలది అమ్మవారిని చక్కగా పూజించుకోండి. వీటన్నిటికన్నా కూడా పవిత్రమైన మనసుంటే అదే అమ్మవారికి అత్యంత ప్రీతికరమని చెప్తారు. ఏది ఏమైనా కానీ భక్తితో సమర్పించిన ప్రతి పుష్పం, ప్రతి పదార్థాన్ని వరలక్ష్మి అమ్మవారు చాలా ఆనందంగా స్వీకరిస్తారని మన పెద్దలే చెబుతారండి. మీ ఇంటిపై అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, మన శక్తి కొలదే పూజ చేసుకుందాం. అమ్మ దగ్గర ఏమీ దాయాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉన్నామో మన స్తోమత ఏంటో అమ్మకి తెలుసు. అయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళమని ఆ వరలక్ష్మి అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుందాం. మనలో చాలా మందికి వరలక్ష్మి వ్రతం ఆచరించాలని ఉంది, కానీ విధానం తెలియదు. కేవలం 2 నిమిషాల్లో చాలా సులభంగా తెలుసుకుందామా? మీ అందరికీ వివరిస్తాను, వినండి. వరలక్ష్మి అమ్మవారి పూజను అంటే ఈ వ్రతాన్ని శుభ్రత, భక్తి, ప్రశాంతమైన మనసుతో మనం ప్రారంభించుకోవాలండి.
ముందుగా చేయాల్సిన పని మనం ఉండే ప్రదేశం అంటే మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పూజా స్థలంలో చక్కటి ముగ్గు వేసుకోండి. ఇంకా ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది, మనకెంతో ప్రశాంతత, ఆనందం అని కూడా అనిపిస్తుంది. పూజ గది ఎలాగో శుభ్రం చేసుకుంటాం, అక్కడి వరకు కాకుండా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకుని తర్వాత ఒక పీట పైన బియ్యం పరిచి దానిపైన కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశంలో నీరు లేదా బియ్యం ఏవైనా వేయవచ్చు. మామిడాకులు కానీ, తమలపాకులు కానీ, పంచపల్లవాలు కానీ వీటిని ఉంచి దానిపైన ఒక కొబ్బరికాయను పెట్టాలి. అమ్మవారి ముఖాన్ని అలంకరిస్తారు కొంతమంది, అంటే అమ్మవారి రూపం ఉండే విధంగా పెట్టొచ్చు. లేకుంటే ఒక కొత్త వస్త్రం, మనం ఏదన్నా అంటే ఒక బ్లౌజ్ పీస్ని చక్కగా ఇలాగా మనకి త్రికోణంలాగా వచ్చే విధంగా ఇలా మడిచి మనం చక్కగా పెడతాం కదా, ఎంతో అందంగా. వాటికే మనం చక్కగా కళ్యాణ తిలకంలాగా బొట్టు పెట్టి పెడతాం. లేదంటే అమ్మవారి రూపులు ఇప్పుడు అందరూ తెచ్చుకుని అవే చక్కగా అమ్మలాగా అలంకరించుకుంటున్నారు కదా, అలా చేయవచ్చు. అలంకరణ పూర్తయ్యాక ముందుగా గణపతి పూజ చేయాలి. పసుపు గణపతి పూజ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ పూర్తవ్వాలని ముందుగా ప్రార్థించాల్సిన ఆయనకే కదా. ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి, అంటే కలశం ఏదైతే ఉందో అదే అమ్మవారిగా భావించి ఆవాహన చేయవచ్చు. కొంతమంది ఫోటోలు కూడా పెట్టుకుంటారండి, ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అమ్మవారివి. మీకు స్తోమత ఉంటే విగ్రహం ఉన్నా ఓకే, విగ్రహం అయినా పెట్టుకోండి. అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత పసుపు, కుంకుమ, గంధం, పూలు వీటిని ముందుగా సమర్పించండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించండి. అవి మీ శక్తి కొలది, మీరు ఏ విధంగా చేసినా. క్షీరం ఎక్కువగా ఇష్టపడతారు అమ్మవారు, తీపి పదార్థాలు అంటే మధురం ఇష్టపడుతుంది కాబట్టి చాలామంది పరమాన్నం, పాయసం ఇవి చేసి పెడతారు. ఎంత ఇదిగా పెట్టినా భక్తితో, ప్రేమతో పెడితే అమ్మ ఖచ్చితంగా స్వీకరిస్తుంది. ఇక ఇవన్నీ సిద్ధం చేసుకోండి. నైవేద్యం ఎలాగో చివరిలో పెడతాం కాబట్టి ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకుని దీపారాధన చేయాలి. అనంతరం వరలక్ష్మి వ్రత కథను వినాలి, లేకుంటే చదవాలి. ఆ తర్వాత పవిత్రమైన తోరాన్ని పూజించి చేతికి కట్టుకోవాలి. చివరిగా కర్పూర హారతి ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు కోరుకోవాలి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి నమస్కరించి ప్రసాదాన్ని స్వీకరించాలి. చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసా? ఇది ఆడవాళ్ల పండగ, ఆడవాళ్ళు మాత్రమే చేసుకోవాలి, ఆడవాళ్ళు మాత్రమే ఉండాలనుకుంటారు. కాదండి, దంపతి సమేతంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వారు కూడా పూజ జరిగేటప్పుడు పక్కనే కూర్చోవాలి. కూర్చుని కథను వినాలి. అమ్మవారిలో లీనమయ్యి కథని విని కథ గురించి అంటే ఏం చెబుతుంది అమ్మవారు అనేది మనం తెలుసుకోవాలి. సౌభాగ్యం, ఐశ్వర్యం అందరికీ కావాలిగా, మరి కుటుంబ సభ్యులంతా ఈ వ్రతంలో కూర్చోవచ్చు. ఇక ఈ పూజలో ముఖ్యమైనది ఆర్భాటం మాత్రం అస్సలు కాదండి. భక్తి, విశ్వాసం, పవిత్రమైన మనసే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. భక్తితో చేసిన ఒక్క ప్రార్థన ఎప్పుడు కూడా అది వృధా కాదండి. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ మీ కుటుంబం పైన ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం అంటే దాదాపుగా అందరూ పూజ చేసుకునే వాళ్ళకి తెలుసు, కొత్తగా ఎవరైతే ఆచరిస్తున్నారో వారికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా మనందరూ జరుపుకుంటాం. ఇంతకీ వరలక్ష్మి వ్రతంలో కలశాన్ని అసలు ఎందుకు ప్రతిష్ఠిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం ఒక పాత్రలా కాదండి, ఇందులో ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగి ఉంది. వరలక్ష్మి వ్రతంలో కలశానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం కలశాన్ని ఒక దైవ స్వరూపంగా మనందరం భావిస్తాం. అందుకే పూజ ప్రారంభంలోనే కలశాన్ని ప్రతిష్ఠించి అందులో వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేస్తారు. సాధారణంగా కలశంలో పవిత్ర జలాన్ని లేదా బియ్యాన్ని ఉంచుతారు. ఆ నీరు సృష్టికి మూలమైన జీవశక్తికి ప్రతీకగా భావిస్తారు. కలశం నిండుగా ఉండడం అంటే మన జీవితంలో ఐశ్వర్యం, ఆనందం, ఒక సంపూర్ణత, ఇలా అన్ని నిండుగా ఉండాలని మనం కోరుకోవడం. కలశంపై ఉంచే మామిడాకులు కావచ్చు, లేకుంటే పంచపల్లవాలు కానీ, తమలపాకులు కానీ, అంటే ప్రధానంగా మామిడాకులు చెబుతారు. ఈ మామిడాకులు, ఈ 5 ఏవైతే మనం అక్కడ పెడతామో అవి పంచభూతాలకు ప్రతీకలుగా చెబుతారండి. వాటిపైన ఉంచే ఆ కొబ్బరికాయ ఏదైతే ఉందో పవిత్రత, శుభం, ఒక సమర్పణ భావానికి గుర్తుగా చెబుతారు. ఇక కలశం ఏదైతే ఉందో ఆ కలశానికి కట్టే పసుపు దారం మంగళానికి, శుభానికి సంకేతంగా చెబుతారు. ఈ విధంగా కలశంలోని ప్రతి అంశానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. అందుకే వరలక్ష్మి వ్రతంలో కలశాన్ని కేవలం ఒక పాత్రగా కాకుండా లక్ష్మీదేవి సాక్షాత్తు నివసించేటువంటి పవిత్ర స్థానంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ప్రతి వ్రతానికి, కొన్ని నోములకి ఇలా కలశం ఆనవాయితీ ఉంటుంది. కొంతమందికి అయితే చాలా ప్రధానంగా కలశ పూజ కూడా ఉంటుంది.
ఇందులో భాగంగానే వరలక్ష్మి వ్రతంలో అందరూ కూడా కలశంలోనే వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారిగా భావించి ఆ అమ్మకి అన్నీ సమర్పించి పూజలు చేయటం చేస్తూ ఉంటారు. మొత్తంగా భక్తితో మనం ప్రతిష్ఠించినటువంటి ఆ కలశంలో వరలక్ష్మి అమ్మవారి కటాక్షం నిండాలని, అలాగే మీ ఇంట్లో కూడా ఎల్లప్పుడూ సుఖశాంతులు ఐశ్వర్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. చక్కగా చేసుకోండి అమ్మవారి వ్రతం. అందరూ ఆచరించుకోవచ్చు. నియమాలు లేవు, భేషజాలు లేవు, భేదభావాలు లేవు, ఏమీ లేదు. అందరూ జరుపుకోవచ్చు. మొదటిసారి అన్న వాళ్ళు ఇలా భయపడుతూ ఉంటారు. ఇళ్లలో ఎవరూ చేయలేదండి, అమ్మగారు చేయలేదు, అత్తగారు చేయలేదు. అసలు అలాంటివి ఏమి ఉండవండి. అప్పుడు ఏవో కారణాలు ఉండొచ్చు. భయపడకుండా అమ్మ మీద భారం వేసి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించండి. అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుందో స్వయంగా మీరే చూస్తారు. కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా చేసుకుంటున్నారో పూజ. వరలక్ష్మి వ్రతంలో చేతికి కట్టుకునే పవిత్రమైనటువంటి తోరం కేవలం ఒక దారం మాత్రమేనా, లేకపోతే దీని వెనకాల గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉందా తెలుసుకుందామా? వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని కట్టుకోవడం ఒక పవిత్రమైన సాంప్రదాయం. వ్రతం ఆచరించిన తర్వాత మహిళలందరి చేతులు చక్కగా కనిపిస్తాయండి, నిండుగా గాజులతోటి, ఆ తోరంతోటి. అయితే ఈ తోరం ఏదైతే ఉందో ముందుగా మనం వరలక్ష్మి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజిస్తాం. వ్రతంలో కూడా మీరు గమనించండి, తోర పూజ అని ఉంటుంది. తోరానికే ప్రత్యేకంగా పూజ అనేది చేస్తాం. వరలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంగా భావించి మనం అది పూజ చేసిన తర్వాత చేతికి కట్టుకుంటాం. పురాణ సంప్రదాయం ప్రకారం ఈ తోరం అనేది అమ్మవారి కటాక్షానికి, ఒక రక్షణకు, మంగళానికి ప్రతీక. ఇది భక్తికి గుర్తుగా, దేవిపై మన విశ్వాసానికి చిహ్నంగా మనందరం భావిస్తాం. సాధారణంగా ఈ తోరంలో 9 ముడులు వేస్తారండి. కొన్ని సాంప్రదాయాల్లో ప్రతి ముడి నవశక్తులను లేకపోతే నవగ్రహాల శుభాశీస్సులను సూచిస్తుందని చెబుతూ ఉంటారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారంలో కొంత తేడా కూడా మనకు కనిపిస్తుందండి. తోరాన్ని కట్టుకునే సమయంలో అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ నాతో, నా కుటుంబంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థించి కట్టుకోవాలి. ఏదో అలా తోరం కట్టేయడం కాదు. అందుకే ఇది కేవలం ఒక దారం మాత్రం కాదు, భక్తి, శుభం, ఆశీర్వాదానికి ఒక ప్రతీకగా చెబుతారు. వ్రతం పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం ఈ తోరాన్ని భక్తితో ధరిస్తారు. అది అమ్మవారి స్మరణగా, ఆమె కటాక్షం ఎల్లప్పుడూ మనపై ఉండాలనే భావానికి గుర్తుగా ఉంటుంది. వ్రతం ఆచరించిన వారు అందరూ కూడా ఈ తోరాన్ని కట్టుకోవచ్చండి. ఉదాహరణకి 3 కలిసి వ్రతం చేసుకుంటున్నారు, లేకపోతే 4 కలిసి, ఒక్కలైనా కూడా, ఇద్దరైనా కూడా, ఎంతమంది ఉన్నా తోర పూజ చేసుకుని, ఇక ఈ తోరానికైతే కొంతమంది పుష్పాలు పెడుతూ ఉంటారు. ప్రధానంగా మధ్యలో 1 పుష్పం పెట్టి మిగతా అన్ని కూడా ముడులు వేస్తూ ఉంటారు. లేదు, చిన్న చిన్న పుష్పాలు ఉంటే మిగతా అన్ని కూడా 9 ముడులకు 9 పుష్పాలతో కూడా అలా ముళ్ళు వేసి చేస్తూ ఉంటారు. చాలా పవిత్రంగా భావించండి. ఇవి దాదాపుగా అంటే మనం అమ్మవారిని కదిలించే వరకు కొంతమంది చేతికి ఉంచుకుంటారండి, లేదంటే కొంతమంది ఉండే వరకు ఉంటుంది అమ్మ రక్ష మనతో పాటు అన్నట్టుగా అలా కూడా మీ చేతికి ఉంచుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అమ్మవారి కటాక్షం ఎవరు కోరుకోరు. ఈ విధంగా మీరు చేసి, అంటే ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మన శాస్త్రం అసలు ఏం చెప్పింది, ప్రతి పూజకి ఎలాంటి కారణాలున్నా, ఎటువంటి దైవిక శక్తులు ఉంటాయి, ప్రత్యేకించి వాటిని మనం ఎందుకు గౌరవించాలని చెప్పడంలో భాగంగానే ఇలా తోరం గురించి ఇవాళ మనం తెలుసుకున్నాం. ఇలా వ్రతంలో ఆచరించేటువంటి ప్రతి పద్ధతి వెనకాల ఎటువంటి మూలం ఉందనేది ప్రతి వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః.